Hello all, welcome back to my YouTube channel. So basically today we are going to solve a question. Imagine మీరు ఒక ఇమేజ్ని 90 degrees రొటేట్ చేయాలి, బట్ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఎక్స్ట్రా స్పేస్ యూజ్ చేయకూడదు. సో ఎస్, టుడేస్ ప్రాబ్లమ్ ఈజ్ ఆల్ అబౌట్ స్మార్ట్ ఇన్ ప్లేస్ రొటేషన్. సో మనకు ఒక ఎన్క్రాస్ అండ్ మ్యాట్రిక్స్ ఇస్తారు. బేసికల్లీ అదొక ఇమేజ్ లాగా కన్సిడర్ చేయొచ్చు. మన టాస్క్ ఏంటి అంటే ఆ ఇమేజ్ని 90 degrees క్లాక్ వైజ్ రొటేట్ చేయాలి. ఓకే, సో న్యూ మ్యాట్రిక్స్ క్రియేట్ చేయకూడదు, సేమ్ మ్యాట్రిక్స్లోనే మాడిఫై చేయాలి. సో డైరెక్ట్గా రొటేట్ చేయడం కష్టం అనిపిస్తుంది, బట్ ట్రిక్ ఏంటంటే మనం ఫస్ట్ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేస్తాం, ఆ తర్వాత రోని రివర్స్ చేస్తాం. సో అంతే, దట్స్ సింపుల్, బట్ ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ అబ్జర్వేషన్స్. సో యా, లెట్ us look at the question. సో బేసికల్ ఇది. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇఫ్ యూ కెన్ సీ ఇమేజ్ని 90 degrees రొటేట్ చేసినాం. సో లెట్ మీ జస్ట్ షో యూ దాట్ హియర్. సో యా, సో బేసికల్లీ సో వాళ్ళు మనకి ఈ ఎగ్జాంపుల్ ఇచ్చారు. దిస్ ఈస్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ that we have here. Okay, let me just show you that. Yeah, this is the first example. So yeah, let us understand this. I hope you can see this. Sorry, you can't see this, huh? Okay, I hope you can see the question. So basically మనం ఈ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దీన్ని ఓకే, సో బేసికల్లీ 90 degrees రొటేట్ చేసినప్పుడు సో లెట్ మీ జస్ట్ షో యూ. I just want you to realize that. So let's assume ఇలా ఉంది, అండ్ ఇక్కడ ఇలా ఉంది, అండ్ ఇక్కడ ఇలా ఉంది. To just visualize how 90 degrees rotation will happen. సో దీన్ని ఇప్పుడు 90 degrees రొటేషన్ చేసినాక ఏమవుతుందంటే ఈ పాయింట్ ఇక్కడికి వస్తుంది, ఈ పాయింట్ ఇక్కడికి వెళ్తుంది, ఈ పాయింట్ ఇక్కడికి వస్తుంది, అండ్ ఈ పాయింట్ ఇక్కడికి వెళ్తుంది. ఓకే, లెట్ మీ జస్ట్ షో యూ దాట్. సారీ, సైజ్ డిఫరెంట్ ఉన్నా కానీ ఐ హోప్ యూ కెన్ గెట్ ద ఐడియా. ఈ పాయింట్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడ ఏ పాయింట్ అవుతుందో ఆ పాయింట్ ఇక్కడికి వచ్చింది, అండ్ ఈ పాయింట్ ఇక్కడికి వచ్చింది, అండ్ ఈ పాయింట్ ఇక్కడికి వచ్చింది. ఐ హోప్ యూ కెన్ విజువలైజ్ దిస్ అలాంగ్ విత్ దిస్. సో బేసికలీ ఇలా ఉండేది ఇలా అవుతుంది 90 degrees అయినాక. ఈ పార్ట్ ఎక్కడ ఉందో ఇలా 90 degrees అన్నీ రొటేట్ అయిపోతాయి. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. లెట్స్ గో హెడ్ అండ్ లెట్స్ అబ్జర్వ్ హియర్ వాట్స్ హ్యాపెనింగ్. ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. సో బేసికల్లీ ఇక్కడ కూడా సిమిలర్లీ ఇక్కడ 7 ఉంది, అది ఇక్కడికి వెళ్ళింది. దట్ మీన్స్ ఈ పొజిషన్ ఇక్కడికి వెళ్ళింది. సో పొజిషన్ బట్టి చూస్తే దీన్ని నేను 0, 1, 2 రో అనుకుంటా, 0, 1, 2 కాలం అనుకుంటా. సో 0,0 దగ్గర ఉన్నది ఇక్కడికి వెళ్ళింది. ఇదేంటి 0, 1, 2, 0, 1, 2, 0,2కి వెళ్ళింది. అండ్ 0,1 అంటే ఇది ఇక్కడ ఉన్నది ఎక్కడికి వెళ్ళింది 1,2. నెక్స్ట్ 0,2 దగ్గర ఉన్నది 2,2 దగ్గరికి వెళ్ళింది. సో ఇఫ్ యూ కెన్ సీ దిస్, ఇవన్నీ సేమ్ ఉన్నాయి, 0, 0, 1, 1, 2, 2. ఓకే, సో ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ దిస్ క్లియర్లీ, ఇంకా కొంచెం ఒక స్టెప్ ముందుకెళ్ళి అబ్జర్వ్ చేస్తే, ఇంకో స్టెప్కి వెళ్ళి అబ్జర్వ్ చేస్తే దేర్ ఆర్ 2 operations that are happening here. 2 ఆపరేషన్స్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యా, అండ్ ద థింగ్ ఈస్ ఇక్కడ 3, 5, 7 అని ఉన్నాయా, ఇవి ఈ డయాగ్నల్ అనేది ఈ డయాగ్నల్ అయిపోయింది 3, 5, 7, అండ్ రివర్స్ అయిపోయింది, డయాగ్నల్ కూడా మారింది. 1, 5, 9 ఈ డయాగ్నల్, ఇక్కడ 1, 5, 9 ఈ డయాగ్నల్, 1, 5, 9, 7 కింద ఉండే పైకి వచ్చింది. సో దీన్ని ఇంకా అబ్జర్వ్ చేస్తే
if we can get this transpose of this, then transpose రాద్దాం ఒకసారి just will to just observe if there is any relation with transpose అని. సో ట్రాన్స్పోజ్ అంటే తెలుసు కదా, బేసికలీ ట్రాన్స్పోజ్లో రోస్ అన్ని కాలమ్స్ అవుతాయి, కాలమ్స్ అన్ని రోస్ అవుతాయి. సో ఈ ఫస్ట్ రో 1 2 3 అనేది ఫస్ట్ కాలమ్ అవుతుంది, 4 5 6 7 8 9. ఓకే, సో ఇఫ్ యూ కెన్ సీ దిస్, దీనికి దీనికి రిలేషన్ చూస్తే యూ హ్యావ్ టు, ఇక్కడ ఇదేమో ట్రాన్స్పోజ్, దీనికి దీనికి రిలేషన్ చూస్తే యూ కెన్ అబ్జర్వ్ దిస్ 1 4 7 7 4 1 2 5 8 8 5 2 3 6 9 9 6 3. That means each row is reversed. See, it's completely based on observation only. కొంచెం అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుంది, కొంచెం అబ్జర్వ్ చేస్తే ఏది ఎలా మారుతుందో అర్థమవుతుంది. సో అబ్జర్వేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో యా, సో లెట్స్ డూ ద కోడింగ్ దెన్. సి కోడింగ్ ఏం చేస్తాం? సో ట్రాన్స్పోజ్, హౌ do you find the transpose? Basically transpose you are going to have the diagonals as same 159 and 357, sorry. So సో ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 అయింది. ఓకే, సో దిస్ పొజిషన్ ఇస్ సేమ్, బట్ ఈ పొజిషన్స్ మారినాయి. ఇక్కడ 4 అనేది ఇక్కడికి వచ్చింది, 7 అనేది ఇక్కడికి వచ్చింది, 6 అనేది 8తో స్వాప్ అయింది, మిగతా అని సేమ్. దట్ మీన్స్ ఐజే ఈస్ బికమింగ్ జేఐ. ఓకే, సో అంటే సింపుల్గా చెప్తా, 0 1 2 0 1 2 0 ఫర్, సో బేసికలీ 1 0 దగ్గర ఉండేది 0 1 దగ్గరకు పోతుంది, అండ్ 2 0 దగ్గర ఉండేది 0 2 దగ్గర పోతుంది. బేసికలీ I J దగ్గర ఉండేది J I దగ్గరికి వెళ్తుంది. సో బేసికలీ వాట్ విల్ డూ, we'll just traverse the matrix and swap every I J, every element at I J with element at J I, and then we'll get transpose. So after getting transpose, what we have to do, transpose వచ్చిన తర్వాత each row ని మనం రివర్స్ చేయాలి. Okay, so yeah, let's just do that. So I hope you understood the concept properly. Okay, let's do the coding part. So initially I'll be doing this. So first int n equals to, let's get size of the matrix dot size, and yeah, I will be traversing through the matrix. This then n I plus plus, ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్ కాబట్టి, సో నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ j ఈక్వల్స్ టు 0, j less than n, j plus plus, swap matrix of I j with matrix of j I. ఓకే, ఇక్కడ స్వాపింగ్ చేసేస్తున్నాం. సో ఇక్కడ మన ట్రాన్స్పోజ్ అయిపోయినాక ఫర్ ఈచ్ రో, ఫర్ int I equals to 0, I less than n, I plus plus, for each row we need to reverse matrix of I comma begin matrix of j I comma end. సో ఇది డైరెక్ట్ రివర్స్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నా, ఇట్ విల్ రివర్స్ ద థింగ్.
So let's run करके देखते हैं फिर. Okay, we got wrong answer. That means we have made a mistake somewhere. But let's see that where it is. So ఏమంటుంది 1 2 3 7 4 1 రావాలి. So somewhere there is a problem. సో బేసికలీ రివర్స్ అయితే అయినాయి కానీ స్వాపింగ్ అవ్వలేదు. ఓకే 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 ద ప్రాబ్లమ్ ఏందో చెప్తా. ఐ హోప్ సమ్ ఆఫ్ యూ కెన్ అండర్స్టూడ్ వాట్ హ్యాపెన్. ఓకే స్టిల్ లెట్ మీ జస్ట్ టెల్ యూ వాట్స్ ద ప్రాబ్లమ్. ప్రాబ్లం ఏమైందంటే ఇప్పుడు 1 2 సారీ 1 2 3 4 5 6 7 8 9 కదా. సో నేను ఇప్పుడు 2ని 4తోని స్వాప్ చేసిన. ఫస్ట్ ఇక్కడ 2ని ఇది స్వాప్ చేసిన, మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ స్వాప్ చేసిన. సో ఫస్ట్ ఏమైంది, ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడికి 4 వెళ్ళింది, మళ్ళీ స్వాప్ చేసినప్పుడు మళ్ళీ ఇక్కడికి 2 వచ్చింది, మళ్ళీ 4 వెళ్ళింది. సో దాట్స్ ద ప్రాబ్లం అనమాట. సో మనం మొత్తం చేయొద్దు, ఓన్లీ హాఫ్కి మాత్రమే చేయాలి. ఓకే, ఇక్కడ మార్చాలి. సో బేసికల్లీ ఫస్ట్ రోకి అయితే 3 ఎలిమెంట్స్ని స్వాప్ చేయాలి, సెకండ్ రోకి అయితే ఓన్లీ ఫస్ట్ 2 ఎలిమెంట్స్కి స్వాప్ చేసి సరిపోతుంది, థర్డ్ రోకి 1 ఎలిమెంట్ చేస్తే సరిపోతుంది. సో బేసికల్లీ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఐ డూ వన్ థింగ్. ఇది i ఈక్వల్స్ టు 0, ఇది i ఈక్వల్స్ టు 1, ఇది i ఈక్వల్స్ టు 2, i ఈక్వల్స్ టు j ఈక్వల్స్ టు 0, j ఈక్వల్స్ టు 1, j ఈక్వల్స్ టు 2 కదా. సో ఫర్ i ఈక్వల్స్ టు 0, I will only swap, for i ఈక్వల్స్ టు 0 టు r మూవ్ అవుతున్నా కదా, I only move j ఈక్వల్స్ టు 0 టు i, అంటే 0 లెస్ దెన్ i. సో ఇక్కడ ఏం స్వాప్ చేయదు ఫస్ట్ దాంట్లో, సెకండ్ దాంట్లో ఇట్ విల్ స్వాప్ దీస్ 2 ఎలిమెంట్స్, అండ్ థర్డ్ దాంట్లో ఈ 3 ఎలిమెంట్స్ స్వాప్ అవుతాయి. సో హాఫ్ మ్యాట్రిక్స్ మాత్రమే స్వాప్ అవుతుంది కాబట్టి సో ఇలా చేయడం వల్ల ఏంటంటే డబల్ స్వాపింగ్స్ అవ్వవు. లెట్స్ డూ దాట్. ఓకే, ఇక్కడ చేద్దాం. సో ఇప్పుడు ఇట్ విల్ వర్క్. Yeah, so take care whenever you are doing swapping operation in the matrix. You have to, if you want to swap only half around diagonal cheyalante, you have to go till only I. Now it will work. Now it worked. Okay, so yeah, it worked now. Yeah, I hope you understood the problem and the solution. If you have any doubts or if you want to discuss it further, you can comment down. And thank you for watching and subscribe to the channel. Bye bye. Happy coding.